హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తన్మిషా టైమ్స్ గార్డెనింగ్ సెక్షన్. మీరు చూస్తున్నారు కదా రోజ్ ప్లాంట్ ఎంత హెల్దీగా ఉంది అండ్ ఒకటేసారి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి. సో మెయిన్గా మనకి రోజ్ ప్లాంట్లో ఏంటంటే చాలా పెస్ట్ అటాక్ ఉంటుంది. ఆ పెస్ట్ అటాక్ని ఎలా రిడ్యూస్ చేసుకోవాలి, మీకు కూడా ఇలానే ఇంత హెల్దీగా ప్లాంట్ ఉండడానికి ఆర్ ఎల్స్ ఇంత కలర్ఫుల్గా ఆర్ మంచి సైజులో ఫ్లవర్స్ ఎలా రావాలి అనే టాపిక్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా మనకి రోజ్ ప్లాంట్ ఏంటంటే ఫస్ట్ తెచ్చిన 1 year కానీ 2 years కానీ హెల్దీగా బాగుంటుంది. బట్ ఆ తర్వాత అయ్యేసరికి దాన్ని మనము చూడొచ్చు డ్రై బ్యాక్ కావడం, అంటే ఇక్కడి నుంచి కూడా మనము ఎక్కడి నుంచి అయితే కట్ చేస్తామో ఫ్లవర్ కట్ చేసుకుంటామో ఆ ఎడ్జ్ నుంచి కింది వరకు కూడా మనకి ప్లాంట్ డ్రై అవుతూ వెళ్ళిపోవడము, లాస్ట్కి రూట్ వరకు కూడా మనకి మెయిన్ స్టెమ్ వరకు కూడా వెళ్ళిపోయి అక్కడ వరకు కూడా పాడైపోవడము, లేదంటే రోజ్ లీవ్స్ పైన డాట్స్ వచ్చేసి లేదంటే స్టెమ్ పైన డాట్స్ వచ్చేసి మనకి ఫంగల్ అటాక్ కావడము, ఇలాంటి చాలా డిసీజెస్ మనకి రోజ్ ప్లాంట్కి చూస్తూ ఉంటాము. సో వీటి గురించి మనము ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ మన టాపిక్ మాట్లాడుకునేది ఏంటంటే దీనికి మనకి రోజ్ని ఎలా ప్లాన్ చేయాలి అనే టాపిక్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు మనము పెస్ట్ గురించి మాట్లాడుకొని క్లోజ్ చేసుకుందాం వీడియో. సో మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఇప్పుడు మనం రోజ్ పాటింగ్ మిక్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి రోజ్ ప్లాంట్ అనేది ఆర్ మెయిన్గా ఏ ఫ్లవర్ ప్లాంట్ తీసుకున్నా కానీ వాటికి అసిడిక్ సాయిల్ నేచర్ ఉండాలి. మనకి అసిడిక్ సాయిల్ నేచర్ ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన పాటింగ్ మిక్స్లో కంపోస్ట్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక రోజ్ పాటింగ్ మిక్స్ కలుపుతున్నట్టయితే దాంట్లో 70% గార్డెన్ సాయిల్ తీసుకోండి, 10% కోకోపీట్ తీసుకోండి, 10% వర్మీ కంపోస్ట్ తీసుకోండి, ఇంకో 10% కౌడంగ్ మాన్యూర్ తీసుకోండి. మెయిన్గా కౌడంగ్ మాన్యూర్ గురించి చెప్పేటప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుందండి. ఎప్పుడైనా సరే మీరు ఫ్రెష్ కౌడంగ్ అనేది అస్సలు తీసుకోవద్దు. ఫ్రెష్ కౌడంగ్ మాన్యూర్ అంటే మినిమం 6 months వరకు అది డీకంపోజ్ కావాలి కౌడంగ్ అనేది. ఇంకొక విషయం, మనం కౌడంగ్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే ఈ కౌడంగ్ అనేది మనకి నార్మల్గా ఆవులు ఇంటి దగ్గరికి వస్తాయి కదా, ఆ ఇంటి దగ్గరికి వచ్చే ఆవులకి మనము రైస్ కానివ్వండి లేదంటే బనానాస్ అవి అన్నీ కూడా తింటాయి. సో అలాంటి ఆవులు అయి ఉండకూడదు, దేశీ ఆవులు అయి ఉండాలి. అవి కూడా మనకి ఇప్పుడు మీరు గోశాలలో లేదంటే ఒక పర్టికులర్ ప్లేసెస్లో అదే పనిగా పెంచుతూ ఉంటారు కదా డైరీ ఫార్మ్స్లో, వాటికి ఏం చేస్తారంటే ఓన్లీ గ్రాస్ ఇస్తారు. సో ఆ గ్రాస్తో ఇచ్చిన మనకి కౌడంగ్ అనేది స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది. సో అలాంటి కౌడంగే మీరు కంపల్సరీ యూజ్ చేయాలి. అది కూడా నేను చెప్పినట్టుగా 6 months కంపల్సరీ డీకంపోజ్ కావాలి. అప్పుడే మనకి ప్లాంట్ అనేది హెల్దీగా ఉంటుంది. అది ఏ ప్లాంట్కి అయినా సరే మీరు మాన్యూర్ ఇచ్చేటప్పుడు కౌడంగ్ మాన్యూర్ ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ వచ్చేసరికి మనం ఎలాంటి ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవాలి నర్సరీస్ నుంచి. మనకి కొన్ని కలర్స్ ఉంటాయి, ఏంటంటే రెగ్యులర్ కలర్స్. ఇప్పుడు నాటు ఫ్లవర్స్ అంటాం కదా, మెరూన్ రెడ్, ఎల్లో, మనకి వైట్లో బటన్ రోజెస్ అండ్ ఈ డార్క్ పింక్ కలర్. సో ఇలాంటి కలర్స్ అన్ని రెగ్యులర్ కలర్స్ మనకి అవి ఏమవుతాయంటే అవి కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్సే తెచ్చుకోవాలి. గ్రాఫ్టెడ్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఎడ్జ్లో 2 లేదంటే 1 కాండం ఉంటుంది అండ్ అది కూడా మీకు బైండింగ్ చేసి, అంటే గ్రాఫ్టెడ్ వాళ్ళు టేప్ యూస్ చేసి బైండ్ చేసినట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎప్పుడైనా సరే కింద స్టెమ్ అనేది థిక్గా మందంగా ఉండాలి అండ్ ప్లాంట్స్ లీఫ్ కూడా ఎలాంటి పెస్ట్ లేకుండా, ఎలాంటి డాట్స్ లేకుండా, స్టెమ్ పైన కూడా ఎలాంటి డాట్స్ లేకుండా, పువ్వు కూడా ఫ్రెష్గా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా పువ్వు పైన నార్మల్గా హోల్స్ అలా ఇలా ఉంటాయి, అవి కూడా ఏమీ లేకుండా, అంటే పెస్ట్ ఏది కూడా లేకుండా ఉండే ప్లాంట్స్ మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ రోజ్ ప్లాంట్స్ నర్సరీలో ఉన్నప్పుడు దానికి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పెస్ట్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హెల్దీ ప్లాంట్ మీరు తెచ్చుకోండి. అండ్ నేను చెప్పిన రెగ్యులర్ కలర్స్కి అయితే మీకు జనరల్గా అవి హెల్దీగా పెరుగుతాయి మన ఇంట్లో. ఇంకా మీరు డిఫరెంట్ వేరియంట్ తీసుకుంటున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనం పాటింగ్ మిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ ప్లాంట్ గురించి మాట్లాడేసుకున్నాం, ఎలాంటి ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవాలనేది. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్ వాటరింగ్. వాటరింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు రోజ్ ప్లాంట్కి ఎప్పుడైనా సరే మనము వాటరింగ్ అనేది డైలీ వన్స్, మనము వింటర్ సీజన్లో అండ్ రైనీ సీజన్లో డైలీ వన్స్ వాటర్ ఆర్ మనకి రెయిన్ పడితే రెయిన్ ఇస్తే సరిపోతుంది. ఓవర్ వాటరింగ్ చేయొద్దు. మనం ఓవర్ వాటరింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్లాంట్ అనేది రూట్స్ కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రూట్స్ నుంచి మనకి కుళ్ళిపోతూ అది ప్లాంట్ అనేది డిఫరెంట్గా షో చేస్తుంది అనమాట. రూట్స్ కుళ్ళిపోయినా కానివ్వండి, దానికి రీపాటింగ్ స్ట్రెస్ ఉన్నా కానివ్వండి, లేదంటే మాన్యూర్ తక్కువైనా మాన్యూర్ ఎక్కువైనా, ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ప్లాంట్ అనేది మన ప్లాంట్స్ లీవ్స్లో కానివ్వండి, స్టెమ్లో కానివ్వండి, అది మనకి ఈజీగా
అర్థమైపోతుంది, కనిపిస్తుంది. సో సంథింగ్ ఏదో మనకి ప్లాంట్తో ప్రాబ్లం ఉంది అని అర్థం కావాలి. మీరు ఒకసారి అంటే ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ మార్చి చూడాలి. అంటే ఓవర్ వాటరింగ్ ఇస్తున్నారేమో, సాయిల్ డ్రై అయిన తర్వాతే మీరు వాటర్ అనేది ఇవ్వాలి. సమ్మర్స్లో మీరు నో ప్రాబ్లం 2 times వాటర్ ఇచ్చినా కానీ ప్లాంట్ హెల్దీగా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సన్లైట్. మనకి రోజ్ ప్లాంట్ అనేది సన్లైట్ని ఇష్టపడుతుంది. దీన్ని షేడెడ్ అంటే సెమీ షేడెడ్ రీజియన్లో పెట్టుకోవచ్చు, కానీ కంప్లీట్గా షేడెడ్ రీజియన్లో అయితే పెట్టొద్దు. సమ్మర్స్లో షేడెడ్ రీజియన్లో పెట్టండి అండ్ వింటర్స్ అండ్ రెయినీ సీజన్లో డైరెక్ట్ సన్లైట్లో పెట్టేసేయండి. ప్లాంట్ మనకి హెల్దీగా పెరుగుతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మాన్యూర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ ఫ్లవరింగ్ ప్లాంట్ అయినా సరే, ఎస్పెషల్లీ చామంతి, మందారము, రోజ్, ఇవన్నీ ఏంటంటే ఎక్కువ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. వీటికన్నిటికీ మనము ఎక్కువ మాన్యూర్ ఇస్తూ ఉండాలి. ఆల్రెడీ నేను చెప్పినట్టుగా సాయిల్ మిక్స్లో మీరు అన్నీ కలుపుకున్నట్టయితే మనకి వర్మీ కంపోస్ట్ నుంచి ఎర్త్ వార్మ్స్ ఫామ్ అయ్యి ఆటోమేటిక్గా మనకి సాయిల్ అనేది రిజువినేట్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా ఎస్పెషల్లీ మనము రోజ్ ఫ్లవర్స్ గురించి మాట్లాడుతున్నట్టయితే దీనికి ఎగ్షెల్స్ మాన్యూర్, మనకి కాల్షియం అనేది ఎక్కువ కావాలి అండ్ దాంతోపాటు నైట్రోజన్ అండ్ పొటాష్ కూడా ఎక్కువ కావాలి, ఎక్కువ ఫ్లవరింగ్స్ అండ్ బర్డ్ హెల్దీగా రావడానికి. సో మనము ఆ ఎగ్షెల్ మాన్యూర్ ఇవ్వాలి అండ్ దాంతోపాటు మధ్య మధ్యలో కౌడంగ్ మాన్యూర్ కానివ్వండి, లేదంటే ఎప్సమ్ సాల్ట్, ఇవన్నీ ఇస్తూ ఉండాలి. మనం మాన్యూర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన రోజ్ ప్లాంట్ అనేది నాన్ వెజిటేరియన్ ప్లాంట్ అని చెప్పొచ్చు. అంటే ఇది బోన్ మీల్ కానివ్వండి, ఎగ్షెల్ కంపోస్ట్ కానివ్వండి, అంటే ఎగ్షెల్స్ అలా నార్మల్గా చిన్నప్పుడు మేము మన ఇంట్లో చూసే ఉంటాము, జస్ట్ ఎగ్షెల్స్ అలా వేసేస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అండ్ చీపెస్ట్ కంపోస్ట్ వచ్చేసి మనకి టీ అండి. టీ డికాషన్, మనం టీ తాగి వాడేస్తాం కదా, దాన్ని వాటర్లో బాగా కడిగేసేయాలి. అదంతా పౌడర్ అంతా కడిగిన తర్వాత దాన్ని ఎండబెట్టి ఇవ్వండి. మీకు రోజ్ ప్లాంట్ అయినా సరే, చామంతి అయినా సరే విరబూస్తుంది. అసలు చాలా చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయి దాని నుంచి. మనం రోజ్ ప్లాంట్ ప్రూనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ప్రూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ప్రూన్ చేయకపోతే ఏమవుతుందంటే ప్లాంట్ అనేది స్ట్రైట్గా పెరిగిపోతుంది. స్ట్రైట్గా పెరిగినప్పుడు దానికి అంత హెల్దీగా లేకుండా గాలి అటు ఇటు ఊగడము, లేదంటే అది బెండ్ కావడము అండ్ అంత హెల్దీ ఉండదు. ఎప్పుడైనా సరే మనకి ప్లాంట్ కింది నుంచి హెల్దీగా, అంటే కింది నుంచి ఎక్కువ స్టెమ్స్ వచ్చినప్పుడు అది బుషీగా హెల్దీగా వస్తుంది ప్లాంట్. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ డ్రై బ్యాక్ డిసీజ్ అని అంటాను కదా. సో డ్రై బ్యాక్ అంటే ఏంటంటే ఇక్కడి నుంచి వాడిపోతూ ఇలా స్టెమ్ అంతా వాడిపోవడం. సో మనకి ఎక్కువ స్టెమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, 1-2 స్టెమ్స్ వాడిపోయినా కానీ మనము ప్లాంట్ని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో ప్రూనింగ్ అనేది కంపల్సరీ మీరు చెయ్యాలి. ప్రూనింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక టాపిక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజ్ ఉందండి, దీన్ని నేను కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే ప్రూనరే తీసుకోండి. గోరుతో గిల్లినా అలా చేసినా కానీ ప్లాంట్ సిస్టమ్ ఇక్కడ నర్వ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందనుకోండి, ఇది కదా ఫ్లవర్. సో ఇక్కడ వరకు మీరు కట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ దగ్గరికి ఒక 2 inches కాకుండా 3 to 4 inches డెప్త్ వరకు మనము కట్ చేసుకోవాలి. అది కూడా 45 degrees యాంగిల్. 45 degrees అంటే ఏంటి, 90 అంటే స్ట్రైట్, ఇలా క్రాస్గా మనము కట్ చేయాలి. సో అది 45 degrees యాంగిల్ వస్తుంది. అలా కట్ చేసే ముందు మీ ప్రూనర్ ప్రాపర్గా డిస్ఇన్ఫెక్ట్ అయ్యి ఉండాలి. డిస్ఇన్ఫెక్ట్ అంటే ఏంటి, ప్రూనర్ పైన ఏ బ్యాక్టీరియా కానీ ఏ ఫంగస్ కానీ మనం ఆల్రెడీ వేరేవన్నీ కట్ చేస్తూ ఉంటాం కదా, అవి ఏవీ లేకుండా ఉండాలి. అలా ఉండాలంటే మనము దాన్ని వేడి అంటే హీట్ పైన, స్టవ్ పైన దాన్ని హీట్ అయినా చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏ డిస్ఇన్ఫెక్టర్ లేకపోతే హైడ్రోజన్ పెరాక్సైడ్, మనం చేతిపైన అయినా సరే పిల్లలకి ఎక్కడైనా గాయాలైతే హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి క్లీన్ చేస్తాం కదా, సో దాంతో అయినా మీరు క్లీన్ చేయొచ్చు. లేదంటే మనకి ఈ నార్మల్ డెటాల్ ఉంటుంది కదా, డెటాల్ యాంటీసెప్టిక్ లిక్విడ్, అదైనా సరే మీరు వాడి ప్రూనర్ని క్లీన్ చేయండి. ప్రూనర్ని క్లీన్ చేయకుండా కనుక మీరు కట్ చేసినట్టయితే మనకు ఆ డ్రై బ్యాక్ డిసీజ్ అనేది, లేదంటే ఆ పార్ట్ పైన ఎక్కడైతే మీరు కట్ చేస్తారో అక్కడి నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ప్లాంట్ లోపలికి పోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు కట్ చేసిన తర్వాత వీలైతే అక్కడ యాంటీసెప్టిక్ ఏదైనా సరే, లైక్ ఇది పసుపు ఉంటుంది కదా, పసుపు అయినా సరే, పసుపు పొడి లేదంటే చెక్క పొడి, సిన్నమన్ చెక్క పొడి అయినా సరే అలా పెట్టేసినట్టయితే మీకు ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. మనం సేమ్ అండి, నార్మల్గా మనకి దెబ్బలు తగిలితే దాన్ని కంటిన్యూస్గా యాంటీసెప్టిక్ లిక్విడ్ కానివ్వండి, పౌడర్ కానీ వేసి దాన్ని క్లోజ్ చేస్తూ ఉంటాం కదా, సో సేమ్ అంతే మనము ప్లాంట్కి కూడా చేయాలి. అండ్ మనకి ప్లాంట్ లీవ్స్ పైన కానివ్వండి, స్టెమ్ పైన వచ్చే డిసీజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్టయితే
లీవ్స్ పైన ఏ డిసీజ్ వచ్చినా సరే, మీరు ఏ పార్ట్లో ఫ్లవర్ అయినా సరే, లీఫ్ అయినా సరే, స్టెమ్ అయినా సరే, ఎక్కడైనా సరే ఇన్ఫెక్టెడ్ రీజియన్ని కట్ చేసి దూరంగా పడేసేయాలి. మనం ఆ ఇన్ఫెక్టెడ్ పార్ట్ ఏదైతే ఉందో ప్లాంట్ పార్ట్, దాన్ని కంపోస్టింగ్లో కానివ్వండి, వేరే ఎక్కడ కూడా పక్కన లేకుండా ఉండాలి. వీలైతే కాల్చేసేయండి, లేదంటే డిస్కార్డ్ చేసేసేయండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడిగారు, ఏంటంటే మన రోడ్ స్టెమ్కి అంతా కూడా, నా దగ్గర ఒక ప్లాంట్ ఉంది మీకు చూపిస్తాను, స్టెమ్ దగ్గర నుంచి అంతా కూడా మనకి డిసీజ్ వస్తుంది, స్పాట్స్ వస్తాయి, బ్లాక్ స్పాట్స్ కానివ్వండి, వైట్ స్పాట్స్ కానీ వస్తాయి. అవి మనకి లీవ్స్ పైన కూడా అక్కడక్కడ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. అది స్లోగా ఏమవుతుందంటే ప్లాంట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ప్లాంట్ అనేది మనకి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి ప్లాంట్ని ఎలా రివైవ్ చేయాలి ఆర్ ఎలా బతికించాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది ఏ డ్రై బ్యాక్ అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అలాంటి అంటే కొమ్మది స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండుకుంటూ రావడం, ఇలా వచ్చిన ఏ ప్లాంట్ అయినా సరే, మెయిన్గా మీకు ఆరెంజ్, బత్తాయి కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. నిమ్మ జాతికి చెందిన ప్లాంట్స్ కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో అది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, చూద్దాం. ఇప్పుడు మీరు ఈ ప్లాంట్ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా దీనికి స్టెమ్ అంతా కూడా ఫంగస్ వచ్చేసిందండి, ఫంగస్ అటాక్ ఉంది, స్టెమ్ ఉంది. అండ్ సేమ్ ప్లాంట్లో మీరు స్ట్రెస్ వల్ల అయినా చెప్పొచ్చు, లేదంటే సేమ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది డ్రై బ్యాక్ అయిపోయింది. చూడండి, ఇక్కడ నుంచి మనకి స్టెమ్ అంతా కూడా డ్రై అవుతూ వచ్చింది. యాక్చువల్గా దీన్ని నేను రివైవ్ చేయడానికి ట్రై చేయలేదు, ఇది మా ఫ్రెండ్ ప్లాంట్. ఇప్పుడు నేను దీన్ని ట్రై చేస్తున్నాను. మీకు ఫర్దర్ వీడియోస్లో ఇది ఎలా హెల్దీగా మళ్ళీ పెరిగిందనేది చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనము దీన్ని ఆల్రెడీ ప్రూనర్ నేను చెప్పినట్టుగా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్తో నేను క్లీన్ చేశాను. ఇప్పుడు వీటిని మనము మ్యాక్సిమం ఎక్కడి వరకు అయితే డ్రై ఉందో, డ్రై పోర్షన్ అంటే ఇప్పుడు మీరు ఈ స్టెమ్ తీసుకున్నారనుకోండి, దానికన్నా కూడా ఒక 1 ఇంచ్ కింద వరకు కట్ చేసేసుకోండి. ఇది చూడండి, ఇక్కడ కనిపిస్తుందా క్లియర్గా? ఇక్కడ వరకు డ్రై ఉంది కదా, ఈ పోర్షన్ వరకు ఒక 1 ఇంచ్ కిందికి ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను. అది కూడా 45 degrees యాంగిల్, ఇలా క్రాస్గా కట్ చేసిన తర్వాత అన్నీ కూడా మనకి ఏవైతే డ్రై అయిపోయాయి, మనకి పచ్చిగా కనిపించాలి ఇక్కడ కంపల్సరీ. ఇదైతే మనకి మొత్తం డ్రై అయిపోయింది. ఇలా జాగ్రత్తగా 45 degrees యాంగిల్లో అన్నీ ప్రూన్ చేసుకుంటున్నాం. డ్రై స్టెమ్స్ కట్ చేసుకున్న తర్వాత మనము ఈ డిసీజ్కి ఎలా సాల్వ్ చేయాలనేది చూపిస్తాను. మొత్తం మనం కటింగ్ అంతా, ప్రూనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ పసుపు కానివ్వండి, చెక్క పౌడర్ ఉంటుంది కదా, అదైనా సరే పెట్టేస్తే మనకి ఇక్కడ నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఈ ప్రూనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు నెక్స్ట్ ఈ స్టెమ్కి ఉండే డిసీజ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మొత్తం హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి బ్లాక్ స్పాట్స్ కానివ్వండి, వైట్ కూడా కనిపించకుండా చేసుకున్నట్టయితే మీ ప్లాంట్ ఈజీగా రివైవ్ అవుతుంది. మనకి మెయిన్గా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్లో ఇంకొకటి మనం ఫేస్ చేస్తాము, అవే డెవిల్ స్టెమ్స్. అంటే విపరీతంగా పొడుగుగా పెరుగుతుంటాయి కదా, సో ఇలాంటి వాటిని టైం టు టైం మనం కట్ చేసుకోవాలి. లేదంటే ప్లాంట్కు ఉండే మాన్యూర్ అంతా, ఫర్టిలైజర్స్ అంతా కూడా ఇవే తీసుకొని మనకి మెయిన్ ప్లాంట్ అనేది హెల్దీగా పెరగకుండా ఉంటుంది. వీడియో కొద్దిగా లెంతీగా అయింది, ఏమనుకోవద్దు. అంటే మీకు ఈ రోజ్ ప్లాంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలని చెప్పాల్సి వచ్చింది. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగొచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.